నా డిక్షనరీలోనే లేదు, నా లైఫ్‌లోనే లేదు యాక్టింగ్ అనేది. బట్ ఇప్పుడు మీకు యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు జీవితంలో. సో, ఇఫ్ నాట్ యాక్టర్ వాట్ జగపతి విల్ బి? నిజంగా నాకు ఇంకేం తెలియదు. జీరో. ఏదో చేసేయాలి అంత తపన కూడా ఉండదు నాకు. ఒట్టి యాక్టింగ్లో ఉంటుంది అది, ఆ తపన. సో దట్ వర్క్స్ ఫర్ మీ. అంటే సాటిస్ఫాక్షన్ అంటారు, ఒక్కొక్కరికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మై సాటిస్ఫాక్షన్ లైజ్ ఇన్ యాక్టింగ్. సో వెన్ ఐఎమ్ గివెన్ ఎ డిఫరెంట్ రోల్, ఐ వాంట్ టు డూ ఇట్ బికాస్ నాకు బోర్ కొట్టేస్తుంది కొన్నిసార్లు నేను చేసిందే చేస్తే. డిఫరెంట్గా ఉంటేనే బాగుంటుంది నాకు. అండ్ కొత్త డైరెక్టర్స్ అయినా పాత డైరెక్టర్స్ అయినా వాళ్ళని అడుగుతాను, నీకేం కావాలి, నేనేం చేయగలనో పక్కన పెట్టండి, నీకేం కావాలో చెప్తే కొత్తదనం వస్తుంది, అయితే నేను చేసిందే చేయటం అవుతుంది. సో నాకు ఎప్పుడైతే రెస్పెక్ట్ గుడ్ డైరెక్టర్స్ అంటే. నాట్ సో గుడ్ డైరెక్టర్స్ అయితే ఐ వోంట్ డూ ఎనీథింగ్. ఐఎమ్ ద వర్స్ట్ యాక్టర్. ఏమీ చేయను, చెప్పింది చేసి వచ్చేస్తారా? అది జస్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోతాను, డబ్బులు తీసుకుని ప్యాక, అంతే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, కొంతమంది డైరెక్టర్స్, వరుస డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది చేసుకుని వెళ్ళిపోతాను, నేను అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతాను అన్నారు కదా. సో అంటే ముందే మీకు అలాంటి డైరెక్టర్స్ అని చేస్తే అసలు సైనే చేయరు కదా నాకు తెలిసి. అంటే డబ్బులు చేస్తాను ముందే తెలిసినా కూడా చేస్తాను. ఇంట్లో కూర్చోలేక పని చేయాలని చేస్తాను, డబ్బు కోసం కూడా చేస్తాను. అయితే మీరు ఒక స్టార్డమ్ చూసి వచ్చారు కదా సార్. అంటే స్టార్డమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే గాయం లాంటి సినిమాలు చేశారు, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి కదా. సో అలా చేసి వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఇలా విలన్ క్యారెక్టర్ అని ఒకసారి ఫస్ట్ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏంటి, వాట్ కమ్స్ టు యువర్ మైండ్? ఇప్పుడు మారాలి. లేదు, ఇట్ వాజ్ ద రివర్స్. 94th 95th ఫిల్మ్ నుంచి నాకు తెలిసిపోయింది ఆ మార్కెట్ అయిపోయిందని. యాజ్ అ హీరో ఐఎమ్ ఫినిష్డ్, ఛాన్స్ లేదని. ఇన్ఫ్యాక్ట్ 2-3 సినిమాలు వస్తే రిజెక్ట్ చేశాను, ఎందుకు మీకు వర్కౌట్ కాదు, డబ్బులు పోతాయి. అప్పుడు డబ్బులు కూడా లేవు నా దగ్గర, అయినా చేసేవాడిని కాదు. సరే, లాస్ట్ ఫిల్మ్ ప్రవరాక్యుడు, తర్వాత ఇంకోటి ఉందామో నాకు తెలియదు. ప్రవరాక్యుడు అప్పుడు మాత్రం క్లియర్గా చెప్పా వద్దు అని. బట్ ఎనీవే, ఎప్పుడైతే నేను హీరోగా మార్కెట్ అయిపోయింది అంటే ఆ ట్యాగ్ తీసి పక్కన పెట్టేశా. ఓకే, నేను హీరో కాదు, ఇప్పుడు ఏంటి, ఏం చేద్దాం, సంథింగ్ టు డూ. సీరియల్లా 5,000 ఇస్తారు ఆ రోజుకి, ఈ టైప్లో ఆలోచించి ఎవడన్నా క్యారెక్టర్స్ ఇస్తే బాగుంది. సురేష్ బాబు దగ్గరికి ఒకసారి విలన్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. సురేష్ అన్నాడు, విలన్ నువ్వేంటి విలన్, నువ్వు విలన్ అంటే లావుగా ఉండాలి, అసహ్యంగా ఉండాలి, అది ఇది వర్కౌట్ కాదని నా మైండ్లో నాకు ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ విలన్. లక్కీగా లెజెండ్ వచ్చింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ అక్కడి నుంచి నాకు ఈ పెద్దాళ్ళతో పెద్ద ఇలాంటి సినిమాల వరకు అక్కడి నుంచి ట్రావెల్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే శాంతం అయిపోయినా అనుకున్న నేను కూడా తర్వాత 90 సినిమాలు చేయగలిగాను ఇప్పటికి. అంటే ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అయ్యారా? అంటే ఇది అదే నేను లేదు, ఏదో వచ్చినా చేద్దాం అనుకున్నారు. విలన్ అనుకున్నా దట్ కేమ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ హ్యాపెన్, అంతే. అంటే మీరు అన్నట్టు విలన్ అంటే ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్ని మార్చిన యాక్టర్ కూడా మీరే. ఇంత అందమైన విలన్ కూడా ఉండొచ్చు మాకు అని చెప్పి. ఎందుకు అందంగా ఉండకూడదు విలన్లు? ఇప్పుడు ఏమన్నా దావుదులు ఏమన్నా అసహ్యంగా ఉంటారా? బాగానే ఉంటారుగా. అందంగా ఉండి ఎదవలు అయి ఉండొచ్చు, చాలా నికృష్టంగా ఉండి మంచోళ్ళు కూడా అయి ఉండొచ్చు, దానికేముంది.